రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వార్తాపత్రికలో ఉన్న అంశాల గురించి అయితే మాట్లాడుకుందాము. సో ముందుగా చూసుకుంటే ఈనాట్లో మరి నంద్యాల జిల్లా శ్రీశైలంలో నంది వాహనంపై ఊరేగుతున్న శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి మరి నిన్న మహాశివరాత్రి సందర్భంగా ఎక్కడ చూసినా కూడా భక్తులతో అయితే కిటకిటలాడిపోయింది. మరి ఎక్కడ చూసినా కూడా భక్తజనం అయితే మహాశివరాత్రి రోజు మరి ఎక్కడ దేవాలయాలు ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి మరి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది. మరి ఎటు చూసినా పారవశ్యం భక్తజన కోలాహలం. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శివాలయాలు రద్దీగా మారాయి, ఆధ్యాత్మికతను పంచాయి. ఇక శ్రీశైలంలో మల్లన్న కళ్యాణం వైభవపేతంగా కన్నుల పండుగ సాగింది. కోటప్పకొండలో త్రికోటేశ్వరుని క్షేత్రం విద్యుత్ ప్రభలతో వెలుగునింపింది. ఇక జనం స్వామివారిని దర్శించుకొని ఆ రూపాన్ని మనసులో నింపుకొని తరించారు అంటూ కూడా తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ నంద్యాల జిల్లా శ్రీశైలం నంది వాహనంపై ఊరేగుతున్న శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి మనం స్వయంగా చూడొచ్చు. మరి నెక్స్ట్ పల్నాడు జిల్లా కోటప్ప త్రికోటేశ్వర ఆలయ శోభ. మరి ఇక్కడ కూడా గిరులన్నీ భక్తజన సిరులు. మరి ఎక్కడ చూసినా భక్తజనం అయితే ఎక్కడ దేవాలయాలు చూసినా కూడా భక్తితో నిండిపోయినట్టు కూడా కనిపిస్తుంది. కిటకిటలాడుతున్నాయి ఎక్కడ దేవాలయాలు చూసినా కూడా. మరి శ్రీకాళహస్తి అలాగే ఇంద్ర విమానంపై కూడా సోమస్కందమూర్తి చెప్పరంపై జ్ఞాన ప్రసురాంబిక తిరువీధుల్లో విహారం. సో ఎక్కడ చూసినా కూడా ఊరేగింపు కూడా చేయడం జరిగింది. సో ప్రజాకర్షక పథకాలకు తెరదించుతాం, వృత్తికి ఊతం లక్ష్యంతో కావాలనే వాటిని వదిలేసామంటూ కూడా మోడీ తెలియజేసిన వ్యాఖ్యలు. మరి ప్రస్తుతం చూసుకుంటే మాత్రం ఉత్పాదకతను పెంచేలా ఖర్చులు ఉండాలనేదే తమ సర్కార్ నిర్ణయించుకున్న గిట్టురాయని, అందుకే బడ్జెట్లో ప్రజాకర్షణక పథకాల జోలికి వెళ్ళలేదని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొనడం జరిగింది. ఇక ఉద్యోగుల అవకాశాలకు సుస్థిరాభివృద్ధికి ఊతమిచ్చేలా మౌలిక సదుపాయాలకు రికార్డు స్థాయిలో కేటాయింపులు చేస్తామని చెప్పారు. ఇక ఆదివారం PTI వార్తా సంస్థకు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక విదేశాల్లో కుదుర్చుకుంటున్న వాణిజ్య అలాగే రక్షణ ఒప్పందాలు, సంస్కరణ వల్ల ప్రజలకు జరుగుతున్న ప్రయోజనాలు, ప్రపంచవ్యాప్త అస్థిర పరిస్థితుల్లోనూ భారత్ వెలుగు చూస్తున్న తీరు తదితర అంశాలపై మోదీ సవివరంగా రాతపూర్వకంగా సమాధానాలు ఇచ్చారు. ఇక స్వల్పకాలిక ప్రజాకర్షణ పథకాలకు మేం ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టాం. మునుపటి ప్రభుత్వాల హయాంలో నెలకొన్న వ్యవస్థీకృత అంతరాలను కూడా సరిచేయడంపై దృష్టి సారించాం. సాహసోపేత సంస్కరణలు చేపట్టాం. అలాగే అభివృద్ధి చెందిన భారత్కు పునాదులు వేశాం. అలాగే ఆ ప్రస్థానంలో తదుపరి స్థాయికి చేరేందుకు కూడా కొత్త బడ్జెట్ దోహదపడుతుందంటూ కూడా మరి నరేంద్ర మోడీ తెలియజేసిన వ్యాఖ్యలు. మరి ఇక్కడ 1920లో తీసుకున్న నిర్ణయాలు మరి 1947లో స్వాతంత్ర సముపార్జనకు పునాది వేశాయి. ఇక అలాగే ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు 2047 నాటికి వికసిత్ భారత్ సాకారం అయ్యేందుకు కూడా పునాదులు నిలుస్తాయి. ఇక అదే తరుణం సరైన సమయం అనేది ఎర్రకోటపై నుంచి నేను ఇచ్చిన పిలుపు. ఇది ఇప్పుడు దేశ సంకల్పంగా మారింది. దేశంలో సరికొత్త విశ్వాసం తోణికిసలాడుతుందని కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు. ఓకే, అమెరికాలో శవమై కనిపించిన సాకేత్ కొద్ది రోజులుగా ఆచూకీ లేకపోవడంతో అక్కడ పోలీసు అయితే దర్యాప్తు చేశారు. మరి ఆ దర్యాప్తులో అయితే మృతదేహము లభ్యమైనట్టు కూడా తెలుస్తుంది. మరి అమెరికాలో మరి ఒక శవమై కనిపించాడు మరి సాకేత్. మరి ఇంకా ఏం జరిగిందో అనేది అయితే మనకు ఇంకా తెలియాల్సి ఉంది. కార్యకర్తల కష్టాన్ని గుర్తించేవారే సంపూర్ణ నాయకులు. ఇక జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కార్యకర్తల బీమాకు 2 కోట్ల విరాళం. ఇక క్షేత్రస్థాయిలో ప్రస్తుతం జనసేన తొలి సభ్యత్వం తీసుకొని నమోదును ప్రారంభించిన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరి క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తల కష్టాన్ని గుర్తించేవారు. ఇక పార్టీ ఉన్నత కోసం ఉద్యమ సాధక్ అలాగే ప్రార్థతలకు మారి పనిచేసేవారే సంపూర్ణ నాయకులని ఎదుగుతారని కూడా జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక మహాశివరాత్రి సందర్భంగా ఆ పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు. ఇక ఈ సందర్భంగా ఆయన తొలి సభ్యత్వం తీసుకున్నారు. కార్యకర్తల బీమా కోసం 2 కోట్ల చెక్కును పార్టీ రాజకీయ వ్యూహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్కు అందజేశారు. ఇక ఈ నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 5వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు మొదలవుతుందని కూడా పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం వారం ముందే మొదలవుతుందంటూ కూడా పవన్ కళ్యాణ్ తెలియజేయడం జరిగింది.
మరి దీర్ఘకాలిక లక్ష్యాలకు ప్రత్యేక నిధి 100 కోట్లతో ఏపీ వెల్త్ ఫండ్ పెట్టుబడికి ప్రైవేట్ సంస్థలకు అవకాశం. ఇక దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని 100 కోట్లతో ఏపీ వెల్త్ ఫండ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నార్వే, అబుదాబి సావరెన్ నిధుల మాదిరి విధానాన్ని అనుసరించాలని నిర్ణయించింది. ఇక ఈ తరహా విధానాన్ని దేశంలో ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా అధికారులు పేర్కొంటున్నారు. ఈ మొత్తం భవిష్యత్తులో పెద్ద పెట్టుబడిగా మారుతుందని అధికారులు చెప్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే నిధితో పాటు ప్రైవేట్ సంస్థల నుంచి కూడా నిధులు సమకూర్చుకోవాలని కూడా భావిస్తున్నారు. ఇక ఫండ్పై వచ్చే లాభాలను పెట్టుబడి నిష్పత్తి ఆధారంగా చెల్లించాలని ప్రాథమికంగా కూడా నిర్ణయించాలన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. నేడు రాజధానికి బిల్ గేట్స్ బృందం సంజీవని సాగులో సాంకేతికత సహా పలు ప్రాజెక్టుల పరిశీలన. స్వర్ణాంధ్ర విజన్ 2047 పై కూడా చంద్రబాబు ప్రజెంటేషన్ చేసినట్టు కూడా తెలుస్తుంది మనకి. ఇక నెక్స్ట్ సుబ్బారెడ్డి సేవలోనే చిన్నప్పన మరి పేరుకే ఏపీ భవన్ లైజనింగ్ అధికారి మరి అప్పటిదే చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత వ్యవహారాల్లో తలమూనకలు. ఇక 2019 నుంచి 2023 వరకు కూడా తిదిదే వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక గ్రామీణానికి సాంకేతికత వెలుగులు సమృద్ధి ఫిజిటల్ కేంద్రాల ఏర్పాటుకు కూడా కేంద్రం కసరత్తు చేస్తుంది. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నారు కోడూరుకు ఎంపిక జరిగినట్టు తెలియజేయడం జరిగింది. కలవరపెడుతున్న టీనేజ్ ప్రెగ్నెన్సీ. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం ఆందోళనకర స్థాయిలో సమస్య. అత్యధికంగా పల్నాడులో 14.94%, కర్నూలులో 13.50%. కీలక శాఖల్లో ఉదాసీనతలో క్షేత్రస్థాయిలో అదుపు తప్పుతున్న పరిస్థితి. మరి చిన్న వయసులో పెద్ద ప్రమాదం. టీనేజ్ గ్రూప్ అంటే 13 ఏళ్ల నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు వారే ఉంటారు. మరి వీరిలో ఎన్నో ఆశలు మరెన్నో లక్ష్యాలు కూడా ఉంటాయి. మరి ఈ వయసులో గర్భం దాల్చడం వల్ల ఆశలన్నీ నీరుగారుతున్నాయి. మరి అక్కడితో వారి జీవితం బాధ్యతలో బందీ అవుతుంది. మరి ఈ ప్రభావం కుటుంబం ఎదుగుదలతో పాటు రాష్ట్ర ఆర్థిక సామాజిక వ్యవస్థలు ప్రగతిపైన ప్రతికూల ప్రభావం కూడా చూపుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి ఇక్కడ చూసుకుంటే గత ప్రభుత్వం సమస్యను తేలిగ్గా తీసుకోవడంలో రాష్ట్రం ఇక టీనేజ్ ప్రెగ్నెన్సీ రాష్ట్ర సగటు 8.80% అయితే పెరిగింది. ఇక రాష్ట్రీయ కిషోర్ స్వస్థ కార్యక్రమం, ఇతరాత్ర కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అవగాహన కార్యక్రమాలు సమర్థంగా అమలు కావడం లేదు. ఇక కిషోర బాలికలకు ఆరోగ్యం, అలాగే లైంగిక పునరుత్పత్తి, అలాగే పోషకాహారం, రక్తహీనత తదితర అంశాలపై కూడా అవగాహన కల్పించడంలో విఫలం కావడం, మత్తు పదార్థాల కట్టడి సాధ్యం కాకపోవడం, అలాగే కీలక శాఖల ఉదాసీనతతో సమస్య జటిలమైంది అంటూ కూడా మనకు తెలియజేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ యొక్క టీనేజ్ వాళ్ళకి అంటే త్వరగా పెళ్లి జరిగి సో ఎక్కువగా ప్రెగ్నెన్సీ శాతం ఎక్కువ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. చిన్న వయసులో పెద్ద ప్రమాదం కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఆ ఒక టీనేజ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆశయాలు అవన్నీ కూడా ఆశయాలు ఎన్నో ఉంటాయి. సో ఆశలు అన్నీ కూడా నీరుగారిపోతున్నాయి. సో వాళ్ళకి పెళ్ళైన తర్వాత బాధ్యతలు ఇవన్నీ ఉండడం వల్ల కూడా రాష్ట్ర ఆర్థిక కానీ సామాజిక వ్యవస్థలు ప్రతి ఒక్క దానిపైన కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందంటూ కూడా మనకు తెలియజేయడం జరిగింది. సో నెక్స్ట్ పాక్ పనిపట్టారు. ప్రపంచ కప్లో భారత్ అలవోగా విజయం. మరి ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్, సమిష్టిగా విజృంభించిన బౌలర్లు. ఇక టాస్ చేజారింది. తొలి ఓవర్లోనే అభిషేక్ అవుట్. ఇక ప్రపంచ కప్ పాకిస్తాన్ అనగానే రెచ్చిపోయి ఆడే భారత్ జట్టు ఈసారి పోరుని ఇలా ఆరంభిస్తుంది అని అభిమానులు ఊహించి ఉండరు. ఇక 2021 ప్రపంచ కప్ ఫలితం పునరావృతం కాబోతుందా అనే భయం కానీ ఇషాన్ కిషన్ హీరోగా మారాడు. జట్టు ఒత్తిడిలో ఉంటేనే, పరిస్థితులు బ్యాటింగ్కు అనుకూలంగా లేకపోతేనే, బంతి విపరీతంగా స్పిన్ తిరుగుతుంటేనే, ప్రత్యర్థి 6 స్పిన్నర్లను దాడికి దించితేనే, అలాగే బ్యాట్ మీదకి బంతి రాకపోతే అది అతని ఆట దూసుకెళ్తుందంటూ కూడా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ సాక్షిలో చూద్దాము. ఓకే, కమిషన్ ఇవ్వకపోతే మీ బియ్యం ఉడకవు, ఇంకా ఇబ్బందులు పడతారంటూ రైస్ మిల్లర్లకు బెదిరింపులు. కస్టమ్ మిల్లెట్స్ రైస్లో కమిషన్లకు కకృతి. ఇక 80 కోట్ల ముడుపులకు హోంమంత్రి పక్కా స్కెచ్. ఇక మరో కీలక మంత్రి
వియ్యంకుడి ద్వారా కూడా అమలు. మరి ముక్కుపిండి వసూలు చేస్తున్న అసోసియేషన్లు అలాగే క్వాంటాకు 16 ఇవ్వాల్సిందేనని హుకుం. ప్రభుత్వం ఇచ్చేదే 10 అయితే అంత కమిషన్ అంటే ఎలా అంటున్న మిల్లర్లు. ఎలాగైతే నూక తవ్వుడు మాటేంటని దబాయింపు, అలాగే కాదంటే బిల్లులో ఇబ్బందులు కొంత తప్పదని హెచ్చరిక. వసూల్లో కీలక పాత్ర పోషిస్తున్న అమాత్యుని వియ్యంకుడికి మరో మిల్లర్కు కమిషన్ మినహాయింపు. ఇంకా బిగ్ రిలీఫ్. బ్యాంకులు ఆర్థిక సంస్థలు మనకు పనికిరాని ఉత్పత్తులను బలవంతంగా కొనిపించేంత మిస్ సెల్లింగ్. దీని నుంచి వినియోగదారులను కాపాడేందుకు రిజర్వ్ బ్యాంకు చర్యలకు దిగింది. ఈ నేపథ్యంలో కూడా కస్టమర్లకు కూడా హక్కులపై కూడా కథనం అన్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా మరి మీ లాకర్ ఎంత భద్రం? మరి బ్యాంక్ లాకర్లో ఆభరణాలు పెట్టేదే భద్రంగా ఉంటాయని, మరి అక్కడే చోరీ జరిగితే బ్యాంకులు తప్పించుకొస్తే మరి ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా కథనం చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్, బాండ్లు పంచి బాబు బూరడి. సో సూపర్ 6 హామీలకు మంగళం 3 బడ్జెట్లలో ఇచ్చింది 0. ఇక నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి లాంటి ప్రధాన హామీలకు దిక్కులేదు. అరకొరగా విధులిచ్చిన పథకాలకు భారీగా కోతలతో సరి. ఎన్నికల ప్రధాన హామీలను నెరవేర్చకుండా 3 ఏళ్లలో అన్ని వర్గాలకు 2.22 లక్షల మేర కూడా ఎగ్గొట్టిన చంద్రబాబు సర్కార్. ఇక ఓ రాజకీయ పార్టీ ఇంటింటికి గ్యారంటీతో బాండ్లు పంచి మరీ మోసగించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అంటూ కూడా మనకు తెలుస్తుంది. మరి అలాగే క్లాసిక్ కేస్ స్టడీ అంటున్న రాజకీయ విశ్లేషకులు అడ్డగోలుగా హామీలు అధికారంలోకి వచ్చాక వచించడంపై దేశవ్యాప్తంగా చర్చ. సో అలాగే ఇక్కడ ముక్కోటి మనసాస్మరామి. ఇక విద్యుత్ దీపాల వెలుగులో కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయం ప్రభలు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిన పంచాక్షరి మంత్రం అత్యంత భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి వేడుకలు అయితే జరిగాయి. అలాగే ఇక్కడ శ్రీకాళహస్తిలో మరణించిన మనమ్మ శివ మరి శ్రీకాళహస్తీశ్వర దర్శనానికి వెళ్ళిన భక్తురాలి మృతి. కోటప్పకొండలో 10 ఏళ్ల బాలికకు ఊపిరాడక కూడా అస్వస్థకు గురైనట్టు కూడా మనకు తెలుస్తోంది. నెక్స్ట్, బండి వద్దు బ్రాండ్ ముద్దు. ఇక అయిన వారిది అమృతం కాని వారిది కల్తీ. పేదోడిపై పోరొద్దు, చిన్నోడినే చిక్కేయాలి. ఇక బాకసులను వదిలేయాలి, బతుకునోళ్ళనే ఇరికియాలి. బ్రాండ్ అంటే ఓకే, అలాగే బండ్ అంటేనే రూల్స్ రెగ్యులేషన్స్. ఇక కలరేసి కడుపు కొడితే వావ్. ఇక పలుకులో కెసిరి అంటే వావ్ ఆహా. ఇక 10 రూపాయల కోవా బన్ను మాత్రం నేషనల్ ఇష్యూ. ఇక కల్తీ అనేది సామాన్యుడు అమ్మే వస్తువులోనే ఉందా, లేకపోతే కార్పొరేట్ కుట్రలో లేదా? ఇక తంబాకు తినండి, గుట్కాలు నమలండి అంటూ చెత్తనంతా తినమని చెప్పే తారలను ప్రశ్నించలేకపోతున్నాం. స్టార్ హోటళ్లలో రోజుల తరబడి ఫ్రిడ్జ్లో దాచి ఉంచి కలర్ కోటింగ్ ఇచ్చే చికెన్ కానీ మటన్ను లొట్టేసుకొని తింటాం. కానీ 70కే ఇక బోటి రైస్, అలాగే చికెన్ రైస్, మటన్ రైస్ పెట్టి కడుపు నింపే వాళ్ళను లేనిపోని అనుమానపు ప్రశ్నలు వేస్తుంటాం. బ్రాండ్ అంటేనే ఎగబడి కొంటాం. బండి మీద వస్తుంటేనే ఎక్కడ లేని క్వశ్చన్లు అడుగుతుంటాం. పొట్టకూటి కోసం కోవా బన్ను అమ్ముతున్న వ్యక్తిని నిలదీసినంత ఈజీగా ధైర్యంగా మన పొట్ట కొడుతున్న మోసగాలను నిలదీయలేకపోతున్నాం ఏంటి అంటూ కూడా ఇక్కడ చేసిన వ్యాఖ్యలు. సో అతని మేడారం జాతరలో అంటే 10 రూపాయలకి కోవా బన్ను అమ్ముతున్న వ్యక్తిని ఒక మీడియా ఛానల్గా మరి ఎన్నో ప్రశ్నలతో అయితే ఆయనని చెమటలు పట్టించే పరిస్థితి అయితే తీసుకొచ్చారు. సో అతను వీడియోస్ కూడా రిలీజ్ చేశాడు. మరి అక్కడ 40 మంది దాకా చుట్టుముట్టారు. సో ఆ టైంలో నేను ఏం మాట్లాడలేకపోయాను. సో అందుకే నాకు అట్లాంటి పరిస్థితి వచ్చింది. సో అంటే దబాయించిండ్రు కూడా, మీరు తింటారా, సో ఏమన్నా అవుతుంది అనే విధంగా కూడా అతన్ని కూడా దబాయిస్తే అతను కూడా
నార్మల్గా మేము కూడా తింటాం, మా ఫ్యామిలీ కూడా తింటారు అని కూడా తెలియజేయడం జరిగింది. సో ఆయన కూడా అక్కడ తిన్నాడు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ అబ్బాయికి కూడా తినిపించడం జరిగింది. అది కూడా వీడియో కూడా రిలీజ్ చేశారు. సో చాలామంది మీడియా సంస్థలు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఒకటే మీడియా ఛానల్ వాళ్ళు అతని పైన ఇది చేశారు. సో మిగతా మీడియా ఛానల్ ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి అసలు ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది, అసలు అక్కడ ఏం జరిగింది అనే దానిపైన కూడా ప్రతి ఒక్కటి తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు. మరి ప్రస్తుతం అయితే ఆయన మాత్రం ఎలాంటి కల్తీ కానీ అలాంటిది ఏం చేయలేదు. సో ఆయన పొట్టకూటి కోసము మేడారం జాతర కాబట్టి, సో అది ఒక కుంభమేళకు సంబంధించింది కాబట్టి కుంభమేళ మహాజాతర మేడారం జాతర అని మనం భావిస్తూ ఉంటాము. సో అలాంటి మేడారంలో ఎంతో లక్షల మంది కోట్ల మంది వస్తుంటారు. సో అక్కడ కొంచెం వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తులు అక్కడికి మేడారం జాతర సమయంలో అక్కడికి వెళ్తుంటారు. సో అదే అనుకొని తను కూడా తన పొట్టకూడి కోసము అక్కడికి వెళ్ళి సంపాదిద్దాం అనే విధంగా 3 రోజులు వెళ్ళడం జరిగింది. అక్కడ ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది. సో అంటే ఆ సిచ్యువేషన్ జరిగిన తర్వాత కూడా చాలామంది స్పందించడం జరిగింది. అంటే లేని వాడిని ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ అడుగుతారు, కానీ స్టార్ హోటల్కి వెళ్ళి ఎందుకు అడగలేరు అనే క్వశ్చన్ కూడా ప్రతి ఒక్కరు కూడా నిలదీయడం జరిగింది. సో ఇది కాస్త ప్రస్తుతమే అయితే చాలా వైరల్ అవుతుంది. ఇప్పుడు కాదు, దగ్గర 15 రోజుల నుంచి అయితే ఇది ఎక్కడ చూసినా కూడా మన అతనే కనిపిస్తున్నాడు. కోవా బన్ చర్చనే నడుస్తుంది. సో కోవా బన్ 10 రూపాయలకి ఎందుకు ఇస్తున్నావు అనే క్వశ్చన్లు కూడా చేయడం జరిగింది. అంటే 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తే కానీ కొంటారు, కానీ 10 రూపాయలకి ఇస్తే మాత్రం కొనరు. అంటే మరి లేని వాళ్ళు కూడా ఉంటారు, ఉన్నవాళ్ళు అంటే 100 రూపాయలు అది అని కొనుక్కునే వాళ్ళు ఉంటారు. కానీ కోవా బన్ ఎక్కడ చూసినా ఇప్పుడు కూడా, ఎక్కడ బయట చూసినా, అతని దగ్గర చూసినా, ఎక్కడ చూసినా కూడా 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు మాత్రమే ఉంది. బయట కూడా అమ్ముతున్న వాళ్ళు మనం చూస్తూ ఉంటాం కాబట్టి అక్కడ కూడా 10, 15, 20 రూపాయలు మాత్రమే. సో అక్కడ ఏంటి అంటే మేడారం జాతర కాబట్టి లక్షల మంది ఉంటారు కాబట్టి సో ఆయన ఆ 10 రూపాయలు బన్నని పెట్టేసుకొని, సో మేబీ కస్టమర్స్ ఎక్కువ వస్తారు, మనం ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. సో అంటే ఒక బన్న ఇంతమంది ఉన్నారు కాబట్టి 10 రూపాయలు పెడితే ఖచ్చితంగా ఒక 10 మంది వస్తారు, తక్కువ పెడితే ఎక్కువ మంది వస్తారన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఆలోచన మేబీ ఆయనకు రావచ్చు ఉండొచ్చు. సో అది అంటే ఎక్కువ పెట్టి ఆయన ఏమి ప్రజల సొమ్ము దోచుకోవాలని అనుకోలేదు. సో ఆయనే ఎంత అయితే చేసుకున్నాడో అంతవరకే నాకు చాలు అనే విధంగా ఆలోచన చేసుకొని 10 రూపాయలకు పెట్టారు. ఆ 10 రూపాయలు పెడితే కూడా 10 రూపాయలకి ఎందుకు పెట్టినాడు నిలదీసే వ్యక్తులు కూడా అక్కడ ఉన్నారు. అంటే ఒక ఛానల్ వాళ్ళు ఒక 10 మందిని అక్కడ మాట్లాడి ఇలా జరుగుతుంది అని వాళ్ళని నమ్మించి, కానీ ప్రూఫ్లు మాత్రం లేవు. ఏదో మాట్లాడినామా, గట్టిగా దబాయించినామా. మీ దబాయించుడు ఏందో ఈడ దగ్గర కాదు, మీ దబాయించుడు ఏందో పెద్ద పెద్ద హోటళ్ళల్లో ఫ్రిడ్జ్లల్లో చికెన్లు మటన్లు పెట్టి అవి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెడుతున్నారు. ఆ దబాయించుడు ఏందో అక్కడ దబాయిస్తే అక్కడన్నా కూడా ఫుడ్ తినే వాళ్ళైనా కూడా బాగుంటారు. ఇలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు కడుపు కొట్టేంత ఆలోచన వాళ్ళకు ఉండదు. ఫస్ట్ వాళ్ళ ఆలోచన ఏంటంటే ఆ రోజు మనం పంపినామా, మనకు పొట్ట కోసం వచ్చిందా అనే విధంగా ఆలోచన వస్తుంది తప్ప ఏదో ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచన అయితే రాదు నా ఉద్దేశం. సో ఆల్మోస్ట్ అందరికీ అదే ఉండొచ్చు. సో ఇలాంటి దబాయిచ్చే వాళ్ళు పెద్ద పెద్ద హోటల్స్ కానీ ఎక్కడైతే ఇలాంటిది ఉన్న అంటే నెగిటివ్ జరుగుతుందో అక్కడికి వెళ్ళి దబాయిస్తే చాలా మంచిదని అయితే నేను చెప్పగలుగుతా. సో నెక్స్ట్, రంగంలోకి మంత్రులు, మరి సీఎం ఆదేశాలతో పావులు కదుపుతున్న మినిస్టర్లు. మరి ఇక ఇతర పార్టీల కౌన్సిలర్లు, ఇండిపెండెంట్లకు గాలం. ఇక పట్టణాలు, నగరాల్లో మారుతున్న రాజకీయ సమీకరణాలు, స్వాతంత్రులకు భారీ డిమాండ్. అలర్ట్గా ఉండండి. మేయర్, చైర్మన్ల ఎన్నికలపై మంత్రులకు సీఎం సూచన. ఇక సంత్ సేవాలాల్ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక అలర్ట్గా ఉండండి. మేయర్, చైర్మన్ల ఎన్నికపై మంత్రుల సీఎం సూచన. ఇక నేడే మేయర్, చైర్మన్ల ఎన్నిక. ఇక నేనే సీఎంను, నేనే మున్సిపల్ మంత్రిని, మరి దళిత గిరిజనులు సీఎం కావాలనేదే నా ఆకాంక్ష అంటూ కూడా చేసిన వ్యాఖ్యలు. మరి ఆ ఉద్దేశంతోనే నేనే రాజు, నేనే మంత్రి అని అన్నాను. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపోవటంలకు నాదే బాధ్యత అని చెప్పాను. మేం పాలకులం కాదు, సేవకులం. దళితుడిని సీఎంను చేస్తానని మోసం చేశాను. వాళ్ళే అధ్యక్ష అని మైక్ అడిగేలా దళితునికి పైన కూర్చోపెట్టా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఓకే, బోర్డ్ ఎగ్జామ్స్ జీవితాన్ని నిషేధించలేవు. ఇక అలా అయితే సగం మంది సీఈఓలకు ఉద్యోగాలు ఉండవు. ఇక మార్కులు విద్యార్థుల విలువకు ప్రమాణాలు కావు. పరీక్షలు జ్ఞాపక శక్తిని టెస్ట్ చేస్తే జీవితం ధైర్యాన్ని పరీక్షిస్తుంది. హెచ్సిఎల్ మాజీ సీఈఓ వినీత్ నయ్యార్ చేసిన వ్యాఖ్యలు. సో నెక్స్ట్, అసెంబ్లీలోనూ హంగ్. ఇక మున్సిపల్ సీన్ ఫ్యూచర్లోనూ రిపీట్. ఇక బీజేపీ పుంజుకుంటే భవిష్యత్తులో ఇదే పరిస్థితి. ఇక స్పష్టం చేస్తున్న పురపాలక ఎన్నికల ఫలితాలు.
ఓకే, కీసరలో లింగానికి అభిషేకం చేస్తున్న చిన్నారి హరిహర మహదేవ్. ఇక వరంగల్ వేయి స్తంభాల గుడిలో కూడా బారులు తీరిన భక్తులు. మరి కీసర అలాగే వేయి స్తంభాల గుడిలో ఎంతోమంది భక్తులు దర్శనం కోసం అయితే వెళ్ళడం జరిగింది. ఓకే, డీజిల్ ఇంజన్కు బదులు బ్యాటరీ, రెట్రో ఫిట్మెంట్ విధానంలో పాత బస్సులు మార్పులు. ఉప్పల్ డిపోలో ఫిట్మెంట్ సక్సెస్. 240 బస్సులకు ఆర్టీసీ టెండర్లు. హైదరాబాద్ భవిష్యత్ కోసమే ఆర్టీసీ ఎంటీ. మరి భాగ్యనగరం రోడ్లపై పొగలు కక్కుతూ పరిగెత్తే పాత ఆర్టీసీ బస్సులకు ఇక కాలం చెల్లినట్లయింది. గడువు ముగిసిందని వాటిని తక్కువ కింద పక్కన పెడేయాల్సిన పని లేదు. ఇక పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా టీజీఎస్ఆర్టీసీ విప్లవాత్మక మార్పును శ్రీకారం చుట్టింది. ఇక పాత బస్సుల బాడీని అలాగే ఉంచి కాలుష్యాన్ని వెదజల్లే డీజిల్ ఇంజన్ల స్థానంలో అత్యాధునిక బ్యాటరీలను బిగించి వాటిని ఎలక్ట్రికల్ వాహనాలుగా మార్చబోతున్నది. రెట్రో ఫిట్మెంట్ పేరుతో పిలిచే ఈ సాంకేతికతతో హైదరాబాద్ ప్రజావాహన వ్యవస్థలో సరికొత్త హరిత శకం ఆరంభం కానుంది. ఉప్పల్ డిపోలు చేసిన ప్రయోగం సక్సెస్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో పాత బస్కి సంబంధించి మరి ఆ పొగ రావడం వల్ల కూడా చాలా కాలుష్యం కూడా జరుగుతుంది కాబట్టి సో దానికి ప్రస్తుతం అయితే బ్యాటరీ ఫిట్ చేస్తున్న రెట్రో ఫిట్మెంట్ పేరుతో పిలిచే ఈ యొక్క సాంకేతికతతో మరి ప్రస్తుతం ప్రజా రవాణా వ్యవస్థలు సరికొత్త హరిత శకం ఆరంభం అయితే కానుందని కూడా మనకు తెలుస్తుంది. మరి బ్యాటరీలను బిగించారు. మరి ఎలక్ట్రిక్కి సంబంధించి ఎలక్ట్రిక్ బస్సెస్ ఎలా ఉంటాయో సో పాత బస్సెస్కు కూడా అలానే బిగించి సో కొత్తగా సో అది కూడా ఒక మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాలుష్యంకి సంబంధించింది కాబట్టి చాలా మంచి పని అని కూడా చెప్పుకోవచ్చు దాని గురించి. ఓకే, అదే 10 కోట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం ఏటా వైద్య ఆరోగ్య శాఖ చెల్లింపు. మెదక్లో అదే మాయాజాలం. గత ప్రభుత్వంలో 5.50 లక్షలు, ప్రస్తుతం 16 లక్షలు. మహేశ్వరం వైద్య కళాశాలకే నెలకు 18.88 లక్షలు. మెదక్లో 16 లక్షలు, కుత్బుల్లాపూర్లో 14.37 లక్షలు. భారీగా చెల్లించడంపై అనేక అనుమానాలు. ప్రభుత్వ భవనాలున్నా పట్టించుకొని అధికారులు ప్రజాధనం వృధా చేస్తున్నారనే విమర్శలు. సో B6లో చూసుకుందాము. పాక్పై ఇండియా గ్రాండ్ విక్టరీ. ఇక 40 బాల్స్లో 77 రన్స్తో చెలరేగిన ఇషాన్. మరి పాక్ పైన ఇండియా అయితే గెలిచింది. మరి సంబరాల్లో అయితే అందరూ కూడా మునిగిపోయినట్టు కూడా తెలుస్తుంది మనకి. శంభో శివశంభో. మెదక్ జిల్లా ఏడుపాయలో శివరాత్రి జాతరకు తల్లి వచ్చిన భక్తులు. సో నెంబర్ గేమ్లో గెలిచేది ఎవరో. నేడే మేయర్ చైర్పర్సన్ ఎన్నికలు. మెజారిటీ సీట్లపై కన్నేసిన కాంగ్రెస్. ఇక టార్గెట్ మేయర్ సీట్ కరీంనగర్ను దక్కించుకునేలా కాంగ్రెస్ పావులు. పార్టీలకు అతీతంగా మేయర్ క్యాండిడేట్. ఇక తెరపైకి ఇండిపెండెంట్ కార్పొరేటర్ సాగని కొమరయ్య పేరు. ఇక బీఆర్ఎస్, ఎంఐఎం అలాగే ఫార్వర్డ్ బ్లాక్ ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టే ప్లాన్. ఇక రేపటి నుంచి బయో ఏషియా సదస్సు ఇక ప్రారంభించనున్న సీఎం రేవంత్ అలాగే మంత్రి శ్రీధర్ బాబు చేయనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో చూసాం కదా మరి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వార్తాపత్రికలో ఉన్న అంశాల గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో మళ్ళీ రేపు కలుద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 6 టీవీ. సామాన్యుడి ఆరప్రాణం.